ఈ విషయాలని చూసిన తర్వాత కేవలము జనవశీకరణ, సర్వజనమే వశమానే స్వాహ, కేవలము జనవశీకరణ మాత్రమే కావలసినటువంటి వాళ్ళు లఘుశ్యామల ఉపాసన చేయండి, పురస్చరణ చేయండి 10 రోజులు కూర్చొని. అలాగే వేణుశ్యామల, వీణాశ్యామల, సంగీతం కావాల్సిన వాళ్ళు వీణాశ్యామల, సాహిత్యం కావాల్సిన వాళ్ళు వేణుశ్యామల, అలాగే ఇక కళలలో ప్రావీణ్యం కావలసినటువంటి వాళ్ళు సుఖశ్యామల, మరి భయము ఇది పూర్తిగా పోవాలి అనుకున్న వాళ్ళు హసంతి శ్యామల. ఈ మంత్రాలు చేసుకోండి. ఇవన్నీ ఏది కావాలంటే అది చేసుకోండి. ఎక్కువ మంది జన వశీకరణ కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి లఘుశ్యామల మంత్రం చేయండి. అదే రాజమాత, అదే మాతంగి. దశమహావిద్యల్లో చెప్పినటువంటి మాతంగి కూడా ఇదే. ఈ లఘుశ్యామలే దశమహావిద్యల్లో చెప్పిన మాతంగి. కాబట్టి మీరందరూ కూడా ఆ మంత్రాన్ని జపం చేయండి. ఇప్పుడు మీకు అనుమానం ఉంటుంది, మేము జపం చేయాలంటే గురువుగారి దగ్గరికి వెళ్ళి మంత్రం చెప్పుకోవాలన్నారు, మరి మా గురువుగారు లేరు కదా. మీకు గురువుగారు ఎవరు ఉన్నా లేకపోయినా మీకు కావాలి అంటే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. మంత్రం చేయండి. మీరు మంత్రం చేయటమే మాకు కావాలి. ఒక్క మాట, నాకు గురుదక్షిణ భారీగా ఇవ్వాలి. ఈ విషయాన్ని గుర్తించండి. భారీగా ఇవ్వాల్సిందే. ఏమి ఇవ్వాలి? మీరు మంత్రాన్ని బాగా జపం చేయాలి, ఆ దేవతను సిద్ధింపజేసుకోవాలి, మంత్రాన్ని సిద్ధింపజేసుకోవాలి. అదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ. మీరు మంత్రాన్ని సిద్ధింపజేసుకోండి, అదే నాకు కావలసినటువంటిది. కాబట్టి మీలో ఆసక్తి ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక శ్యామల మంత్రాన్ని, మీ ఇష్టం వచ్చినటువంటి మంత్రాన్ని మీరు ఉపదేశంగా తీసుకుని దాన్ని ఈ పురస్చరణ చేస్తారు అని భావిస్తూ, మంత్రాన్ని సిద్ధింపజేసుకుంటారు అని భావిస్తూ లోకాః సమస్తాః సుఖినో భవంతు.